అవినీతి ఆరోపణలు లక్షల రూపాయలు వసూలు చేశాడన్న ఆరోపణలతో అడ్డంగా బుక్కయ్యారు. ఆ ఆరోపణలు నిజం కాదంటూ తమ బ్యాంక్ అకౌంట్లో సదరు నగదు జమ అయిన విషయం నిజంగా కాదని, కావాలంటే అకౌంట్స్ తనిఖీ చేసుకోవచ్చని మీడియా ముందుకొచ్చి చెప్పి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. ఎవరో ఇద్దరి మధ్య జరిగిన స్కామ్ కు సంబంధించిన జీడినెల్లూరు ఎమ్మెల్యే థామస్ ముఖ్య అనుచరుడు హరీష్ యాదవ్ చెప్పుకుంటున్నాడు. తనకు సంబంధం లేకపోతే అసలు ఎందుకు వివరణ ఇచ్చుకున్నాడు? దానికి సంబంధించి లీక్ అయిన ఫోన్ కాల్ సంభాషణలో అతను ఎందుకు మాట్లాడాడు? గత వారం రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జీడినెల్లూరు నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలు సంచలనంగా మారాయి. ఓ ఆడియో కాల్ బయటకు రావడంతో చర్చ మొదలైంది. ఆడియో కాల్లో జీడినెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుంగు అనుచరుడు అయిన హరీష్ యాదవ్ వాయిస్ తో పాటు ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన టీడీపీ నాయకుడు క్వారీ యజమాని వెంకటేశ్వర్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణలో 50 లక్షల రూపాయలు చేతులు మారిన వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వివాదం నడుస్తుండగానే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాలసముద్రం మండలంలో అక్రమంగా పలు చోట్ల గ్రావెల్ తవ్వుతున్న దందా బయటకొచ్చింది. గత 3 నెలలుగా అధికార యంత్రాంగం కళ్లు అప్పగించి చూస్తుండగానే ఈ వ్యవహారం నడిచిందని టీడీపీ వర్గాలు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశాయి. అక్రమ రవాణా విజువల్స్ సైతం డ్రోన్ ద్వారా చిత్రీకరించి పార్టీ అధిష్టానానికి పంపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న వివాదాల్లోని కీలక వ్యక్తులు టీడీపీ వారు కాదని తమ్ముళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ నాయకుల ముఖ్య అనుచరులు ఎన్నికల తరువాత వచ్చి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అయిన థామస్ వద్ద చేరి కీలక వ్యక్తులుగా మారి దందాలు నడుపుతున్నారట. వారిలో హరీష్ యాదవ్ గతంలో వైసీపీలో కీలక వ్యక్తి. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అయిన విజయానందరెడ్డి అనుచరుడట. మాజీ ఎమ్మెల్యే దందాలన్నీ గతంలో అతనే నడిపాడట. మరొకరు శరవణన్, తమిళనాడుకు చెందిన మట్టి వ్యాపారి. అతను గతంలో నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా అనుచరుడిగా అక్రమ మట్టి దందాలన్నీ నడిపాడట. ఇక వారితో పాటు టీడీపీ పంచకు చేరిన జైన్ రామ్దేవ్ తిరుపతికి చెందిన వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి వద్ద అనుంగు అనుచరుడిగా ఉంటూ గ్రానైట్ దందాలను నడిపాడు. మరొకరు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి చంద్ర. ఇతను గతంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే వద్ద పనిచేశాడు. ఆ సమయంలో ఇబ్బందులు సృష్టించి వైరి వర్గాలకు కోవట్టుగా వ్యవహరించాడట. అతన్ని కూడా వైసీపీ నేతలే థామస్ వద్దకు చేర్చారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. వారికి తోడు లోకేష్ యువగళం పాదయాత్రలో ఇబ్బందులు సృష్టించిన 2 పోలీస్ అధికారులను ఎమ్మెల్యే ఏరికోరి తన నియోజకవర్గంలో వేయించుకున్నారట. వారందరూ కలిసి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న గ్రావెల్ సహా అన్ని అక్రమ దందాలు నడుపుతున్నారని టీడీపీ శ్రేణులు సీఎంకు ఫిర్యాదు చేశాయట. సీఎం సైతం జీడినెల్లూరులో జరిగిన బహిరంగ సభలో వైసీపీ వారికి సహాయ సహకారాలు అందిస్తే పాముకు పాలు పోసినట్లవుతుందని హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే థామస్ ఐ డోంట్ కేర్, తనకు ఆ నలుగురు కావాలని వ్యవహరిస్తుండటం జీడినెల్లూరు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదట. దీనికి తోడు 50 లక్షల వ్యవహారంపై వివరణ ఇవ్వటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు హరీష్ యాదవ్, రామ్దేవ్లు. తలా తోకా లేకుండా వివరణ ఇచ్చుకుని తాము బుక్ కావటమే కాకుండా ఎమ్మెల్యేను సైతం బుక్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో హరీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలతో తన సమక్షంలో పంచాయతీ జరిగిందని అంటూ ఎవరికీ అర్థం కాకుండా వివరణ ఇచ్చాడు. ఇచ్చుకున్న డబ్బులు రిమైనింగ్ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అతను కోర్టుకు వెళ్ళాడు, కేసు పెట్టేశాడు అనమాట. సో దాన్ని వీళ్ళేదో మాతో ఉంటారు, మమ్మల్ని బద్నాం చేయాలని, మమ్మల్ని పొలిటికల్గా డీఫ్రేమ్ చేయాలని, ఇంకోటి చేయాలని ఈ రికార్డింగ్స్ అంతా మీడియాకి ఇచ్చారనమాట. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఉద్దేశపూర్వకంగా మీరు కానీ చూస్తే ఆ 50 లక్షలు నేను తీసుకోలేదు. నేను ఆ కాన్వర్జేషన్లో ఉన్నాను కాబట్టి నా మీద నమ్మకంతో ఇచ్చానని చెప్తున్నాడు అతను. నా మీద నమ్మకంతో అతను 50 లక్షలు ఇచ్చింటే రిమైనింగ్ అమౌంట్ వీళ్ళకి పే చేసేవాళ్ళు కదా. అదే నమ్మకంతో రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేసేమని చెప్పండి, వీళ్ళకే చేరి. అవును అదే అన్నమాట, చేరాల్సిన వాళ్ళకి వీళ్ళే మహేష్ జైన్ వాళ్ళకే చేరింది. రిమైనింగ్ అమౌంట్ ఇచ్చేసేమని చెప్పండి. మీ ద్వారా కూడా నేను ఉన్నాను కాబట్టి ఆ కాన్వర్జేషన్ అతను నా పేరు చెప్పాడు. నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నా పేరే కదా చెప్తాడు. ఒక్క నిమిషం నాతో మాట్లాడతా మీ పేరు చెప్తారా? చెప్పరు కదా. నాతో మాట్లాడతా నా పేరే కదా చెప్తారు. అర్థమవుతుందా? నాకు ఇచ్చిన, ఎమ్మెల్యే గారికి ఇచ్చిన, లేదు ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తులకి ఎవరి దగ్గర ఇచ్చిన అతను ప్రూవ్ చేయమని చెప్పండి.
అసలు ఎందుకు పంచాయతీ చేశారో చెప్పమంటే రామ్దేవ్ తనది క్వారీ అంటున్నారు. మొత్తం మీద ఆ నలుగురు ఎమ్మెల్యేను ఎలా ప్రభావితం చేశారో అర్థం కావటం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 5 సంవత్సరాల్లో వైసీపీకి వచ్చిన చెడ్డ పేరు ఏడాదిలోగా వీరి వల్ల తమ పార్టీకి వచ్చిందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి ఆ దుష్ట చతుష్టయం నుంచి తమ నియోజకవర్గాన్ని కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు జీడి నెల్లూరు తెలుగు తమ్ముళ్లు.